సార్ మీ పేరు? నమస్తే, నా పేరు వెంకటేశ్వరరావు, రిటైర్డ్ ఏఎస్ఐ. ఓకే. వరంగల్ చేశాను నేను. చంద్రబాబు నాయుడు వచ్చి 5 నెలలు అవుతుంది కదా! ఎలా ఉందంటారండి ఇప్పటివరకు? ఇప్పటివరకు అయితే బాగానే ఉంది. ఇంకా మద్యం రేట్లు కూడా ఏదో అది సరిగ్గా సెట్ అవ్వలేదు. ఏదో తగ్గిస్తారని అనుకుంటున్నారు ఇంకానే. వాళ్ళన్న ప్రైజెస్ ఇంకా రాలేదు. ఓకే. కొన్నాటికి వచ్చింది, కొన్నాటికి రాలేదని బ్యాడ్ టాక్ ఉంది. మరి అది కూడా తొందరలో చేస్తారని అనుకుంటున్నాం. చేస్తారు కూడా వాళ్ళు. ఇస్తానన్న 6 పథకాలు ఎన్ని పథకాలు వస్తున్నాయంటారు ఇప్పటివరకు? ఆరాటిలో మొన్న ఏదో గ్యాస్ ఇచ్చేసారు. ఈ మద్యపానం దాని గురించి కూడా చేశారు. మళ్ళీ ఏదో ఫ్రీ బస్సు, సంక్రాంతి నుంచి ఫ్రీ బస్సు అంటున్నారు. ఎందుకంటే గవర్నమెంట్ కొంచెం అప్పుల్లో ఉంది కాబట్టి వాళ్ళు కూడా కొంచెం టైం తీసుకుని ఒక్కోటి చేయాల్సిన అవసరం ఉంది. గవర్నమెంట్ అయితే ఒక విధంగా ప్రశాంతంగా జరుగుతుంది ఇప్పుడు అప్పుడు మీద. ఇప్పుడు జరుగుతున్న పరిపాలన చూసి మీరు అవుట్ ఆఫ్ 100 ఎంత ఇస్తారంటే ఎన్ని మార్కులు ఇస్తారంట ఇప్పటివరకు? ఇప్పటివరకు అయితే ఇంకా పథకాలన్నీ మొత్తం వాళ్ళు చెప్పిన కాడికన్నీ పూర్తి అవ్వలేదు కాబట్టి ఇప్పటి వరకు అయితే ఒక 80 మార్కులు వేసుకోవచ్చు ఈ గవర్నమెంట్కి. ఎందుకంటే పోలవరం, అటు అమరావతి, ఈ డెవలపింగ్ ఇవన్నీ 1/1 చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి పరిపాలన అనేది ఒక గాడిలో పడింది. ఒక 80%, ఇంకో 80% వరకు గాడిలో పడింది. ఇక రోడ్లని, ఇంకా ఈ పథకాలు పేదవాళ్ళకి సంబంధించినవి, కొంతమంది ఏది మన యూత్ ఉంది కదా, ఆ యూత్కి సంబంధించినవి ఇవన్నీ చేయవలసిన అవసరం ఉంది. అప్పుడు ఇంకా చేస్తే మాత్రం గన్షాట్గా ఇదే ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు వచ్చాక నిత్యావసర సరుకుల రేట్లు తగ్గిస్తానని చెప్పేసి సడన్గా పెంచేశారు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అన్నారు కదా. నిత్యావసరాల వస్తువులు అంటే ఇంకా అది ఎప్పటికే ఒక మార్కెట్ అలాగే ఉంటుంది, ఇలా ఉంటుంది. దానివల్ల పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. ఏ గవర్నమెంట్ ఉన్నా జరుగుతూనే ఉంటుంది. అది ఒకటి పెరుగుతూ ఉంటాయి, ఒకటి తగ్గుతూ ఉంటాయి. కాబట్టి గవర్నమెంట్ మరి కొంచెం ఆయన నాదెండ్ల మనోహర్ గారు ఉన్నారు కదా, పౌర సరఫరాల శాఖ, అందరూ కొంచెం యాక్టివ్గా చేస్తున్నారు అన్ని శాఖలు. అదొకటి బాగుంది. గత ప్రభుత్వం చూశారు కదా, గత ప్రభుత్వంలో పథకాలు కానీ పరిపాలన విధానం ఏ విధంగా ఉంది? గత ప్రభుత్వం పథకాలంటే అప్పులు తెచ్చేసి పనిచేశారు. అది నువ్వు చేయొచ్చు, నేను చేయొచ్చు, ఎవడైనా చేయొచ్చు. కానీ ఇప్పుడు అప్పులు తీర్చాలి కదా. ఉన్న పథకాలు, కొత్త పథకాలన్నీ కొనసాగించాలంటే ముందు ఇవన్నీ బ్యాలెన్సింగ్ ఆర్థికంగా కేంద్రం నుంచి, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మనకు కొంత తోడుగా ఉంది కాబట్టి వీళ్ళకి ప్లస్. అక్కడ నుంచి రావాల్సినవి ఎక్కువ మొత్తంలో రాబట్టుకుంటారు. ఇప్పుడు అమరావతి ఉంది, అక్కడి నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు పెట్టవలసిన అవసరం లేదు. అలాగే పోలవరం ఉంది, డైరెక్ట్ మొత్తం వాళ్ళే చూసుకుంటున్నారు. ఇవన్నీ ఆ గత ప్రభుత్వం చేయలేదు. చేసుంటే ఇంత ఇబ్బంది ఉండకపోయేది. మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేయటం వల్ల కొంత టైం పడుతుంది. డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా స్టార్ట్ అయింది. అది మెల్లమెల్లగా ఇంకొక సంవత్సరం తర్వాత బాగా ముందుకెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నిరుద్యోగులకు కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. హైదరాబాద్ తరహాలో అమరావతి రావాలంటే ఇంకా సంవత్సరం నుంచి పనులన్నీ స్టార్ట్ అయిన తర్వాత మెల్లమెల్లగా ఖచ్చితంగా వస్తాయి. 100% వైసీపీ ప్రభుత్వం జగనే ఉండుంటే ఇప్పటికప్పుడే రావాల్సిన పథకాలన్నీ కూడా వచ్చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండేదని చెప్పేసి మొన్న జగన్ గారు అనడం జరిగింది కదా. ఆయన అప్పులు తెచ్చాడు, ఇక లాస్ట్కి వచ్చేసరికి ఆయన కూడా ఇవ్వలేకపోదురేమో. ఇప్పుడున్న పరిస్థితి ప్రకారంగా ఒకవేళ నిజంగా జగన్ గారు ఉన్నా ఈ పథకాలు కొనసాగించే పరిస్థితులు లాస్ట్ మూమెంట్కి వచ్చేసరికి కొన్ని కట్ చేసేసరి. మీరు చూడండి, అమ్మఒడి అవి ఇవి కూడా కొన్ని సరిగా వేయలేదు. అంటే ఆ స్టేజ్కి వచ్చేసింది. 5 సంవత్సరాలు మెయింటైన్ చేయగలిగారు, ఇక్కడి నుంచి చేయలేకపోదురు. అందుకే జగన్ గారు ఎన్నికల మేనిఫెస్టోలో కూడా కొన్ని కొత్త పథకాలు ఏమీ ఆయన ప్రకటించలేదు. ఎందుకంటే ఉన్నాయే కొనసాగిస్తామా లేదా అనే డౌట్ వచ్చేసి ఆయనకి కొత్త వాటిని ఆయన ఏమీ ప్రవేశపెట్టలేదు. ఇవన్నీ కంటిన్యూషన్ చేయాలంటే వీళ్ళకి కొంత టైం పడుతుంది. ఇప్పటివరకు అయితే ప్రశాంతంగా ఉంది ఏపీ. ఎలాంటి గొడవలు, గందరగోళాలు గట్ట ఏమీ లేకుండా అంతా ప్రశాంతంగా నడుస్తుంది.